హలో గైస్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంట్రా వీడు నైట్ వీడియోలు చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏమో కొత్త కంటెంట్ అంటున్నారు కదా, సో అందు గురించే కంటెంట్ గుర్తొచ్చింది. అందుకే మీకు షేర్ చేద్దామని చెప్పేసి మనం నైట్ అయినా సరే తగ్గేది లేదన్నట్టుగా వీడియో స్టార్ట్ చేసాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలి మరి, ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ఏదైనా చేయగలను. అర్థమవుతుందా? సో కంటెంట్లోకి వెళ్దాం. మరి ఏం లేదు గైస్, ఎవ్రీడే ఎవరో ఒకళ్ళ బర్త్డే ఉంటుంది కదా. సో ప్రతి బర్త్డేకి చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు కదా. సో మీరు ఖర్చు పెట్టే అమౌంట్లో ఒక 50% స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా. స్ట్రీట్ డాగ్స్ కానీ పెట్స్ అంటే హోమ్లీ పెట్స్ కాదు, మామూలుగా బర్డ్స్ కానీ. సో వాటికి ఉపయోగపడేలాగా మీరు ఏమైనా ఆ 50%తో చేయండి. రిమైనింగ్ 50% మీరు ఎంజాయ్ చేసుకోండి. ఎందుకంటే ఒక బర్త్డేకి ఒక ఎంజాయ్మెంట్ అనేది మనం ఆపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే బోన్ ఆఫ్ ది డే. సో ఆ బర్త్డే రోజు ఎవరిని మనం ఆపకూడదు. సో దయచేసి అర్థం చేసుకోండి. నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఈ వీడియో మాత్రం పక్కా షేర్ అయితే చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ వల్ల కొన్ని స్ట్రీట్ డాగ్స్ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే వాటికి ఆకలి అనేది కొంతవరకైనా తీరుతుంది. సో ఈ వీడియో దయచేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు బర్త్డేకి మాత్రం పక్కాగా 50% అనేది తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ 50%తో మీరు ఎంజాయ్ చేస్తారో, ఏం చేస్తారో, లేకపోతే మీ పేరెంట్స్కి ఇస్తారో, ఏదైనా మీ ఇష్టం. బట్ 50% మాత్రం నా వీడియో చూసిన తర్వాత కన్ఫామ్గా సైడ్ అయితే పెట్టేయండి. నేను కూడా అదే చేస్తాను, అదైతే ఆపను. ఓకేనా? ఎందుకంటే హోమ్లీ డాగ్స్ అయితే మీకు తెలుసు కదా, వాళ్ళే చూసుకుంటారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సో మనకి కొంతమంది ఉన్నారు అంటే డాగ్స్కి ఏమన్నా అయితే చూసుకోవడం, స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం. సో వాళ్ళతో పాటు మీది కూడా ఒకటి యాడ్ అవుతుందని చెప్పేసి ఒక చెయ్యేస్తారు అంతే. మీరిచ్చే 50%తోనే అవి ఉంటాయి అనేసి చెప్పట్లేదు, బట్ మీరిచ్చే 50% అయినా సరే దానికి యూజ్ అవుతుంది కదా. సో అందుకని దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయాలి అని నేను అన్నాను. వీడియో మాత్రం వైరల్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ దగ్గరకు వస్తాను. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పాను కదా, మనం అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చేసాము. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, క్లియర్ అవ్వని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ నన్ను కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకునే ముందు మాత్రం ఈ రిక్కీ ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా, ఏ ప్రాబ్లమ్స్ అయినా, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఓకేనా? తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మోస్ట్లీ చెప్పేది ఏంటంటే కొంచెం ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం, మనం రెస్పెక్ట్ తీసుకోవడం అలాంటివి కూడా చేయండి. ఎందుకంటే ఎవరిని తక్కువగా చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు, ఓకేనా? మనం ఎదుటివారికి మనం రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్, లైక్ దిస్, కామెంట్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి, కొడితే బెల్ పగిలిపోవాలి. నాకు తెలిసి కన్ఫామ్గా మీరు బెల్ పగలు కొడతారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఒక్కలైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత 50% వాళ్ళు బర్త్డే ఖర్చు పెట్టి దాంట్లో తీసి పెట్స్కి పెట్టి బ్రో మేము పెట్టామని ఎవరైనా చెప్తారేమో, చూద్దాం ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో. మీ స్టేట్ కానీ విలేజ్ కానీ ఎవరు చూస్తే వాళ్ళు కామెంట్లో అయితే మీ స్టేట్ నేమ్ కానీ, విలేజ్ నేమ్ కానీ, డిస్టిక్ నేమ్ కానీ కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.